రెడీగా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ మంత్రి నారా లోకేష్ కాసేపట్లో ఢిల్లీకి వెళ్లనున్నారు. సాయంత్రం ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశం కానున్నారు. పలు సందర్భాల్లో ఢిల్లీకి రావాలని లోకేష్ ను మోదీ ఆహ్వానించడంతో తాజాగా మంత్రి అపాయింట్మెంట్ అడిగినట్లుగా తెలుస్తోంది. దీంతో ప్రధాని మోదీ అపాయింట్మెంట్ ఖరారు చేయడంతో ఢిల్లీకి వెళ్లనున్నారు. కడపలో జరగనున్న మహానాడులో పార్టీలోనూ నారా లోకేష్ కు మరింత కీలక బాధ్యతలను కట్టబెడతారనే చర్చ సాగుతున్న వేళ ఈ భేటీకి మరింత ప్రాధాన్యత అయితే చోటు చేసుకుంది. రైట్, కాసేపట్లో నారా లోకేష్ ఢిల్లీకి వెళ్లనున్నట్టుగా తెలుస్తోంది. ఇక ప్రధాని మోదీతో భేటీ కానున్నట్టుగా తెలుస్తోంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. నాయుడు. థ్యాంక్ యూ. ప్రధాని నరేంద్ర మోదీతో నారా లోకేష్ సమావేశం ఖరారవడం, అదేవిధంగా ఈ రోజు కుటుంబ సభ్యులతో ఢిల్లీ వెళ్లేందుకైతే పూర్తి స్థాయిలో సన్నద్ధమవుతున్న పరిస్థితి మనకి కనిపిస్తూ ఉంది. అదేవిధంగా చూసుకున్నట్టయితే కనుక ఈ రోజు సాయంత్రం ప్రధాని మోదీ నివాసంలో ఆయనతో ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. అయితే ఇందులో ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే కనుక ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత నారా లోకేష్ ప్రధాని మోదీతో సమావేశం అంటే ప్రత్యేకించి సమావేశం అయితే ఆయన దాఖలాలు అయితే లేవు. ఎందుకు అంటే ప్రధానంగా చూసుకున్నట్టయితే కనుక ఇటు ఢిల్లీలో కావచ్చు, ఇటు ఏపీలో కావచ్చు, చంద్రబాబు నాయుడు ప్రధాన భూమిక పోషించడం ప్రధానం ఒకటి. అదేవిధంగా చూసుకున్నట్లయితే కనుక నెంబర్ 2గా టీడీపీలో నెంబర్ 2గా ఉన్నటువంటి నారా లోకేష్ స్వయంగా ప్రధాని మోదీ తనను ప్రత్యేకించి కలవాలంటూ కూడా ప్రధాని మోదీ లోకేష్ చెప్పడం కూడా ఇది ఒక సంచలనంగా మారిందని కూడా మనం చెప్పుకోవచ్చు. గతంలో 2 సార్లు ఢిల్లీ వెళ్ళినప్పటికీ కూడా ప్రధానంగా ప్రధానిని అయితే కలిసే అవకాశాలు లేకపోవడం, అదేవిధంగా ఈ కేవలం కేంద్ర ప్రభుత్వం కలిసి ఏపీకి రావాల్సినటువంటి వసతులకు సంబంధించి కావచ్చు, అదేవిధంగా ఏపీకి రావాల్సినటువంటి పెట్టుబడి కావచ్చు, మరితర సమస్యల మీద మాట్లాడి రావడం జరిగింది. అయితే మనం ప్రధాని నరేంద్ర మోదీ ఇటు పాకిస్తాన్ ఉద్రిక్త పరిస్థితి కారణంగా కాస్త బిజీగా ఉండడం, అదేవిధంగా తర్వాత జరిగిన పర్యవసానం నేపథ్యంలో అపాయింట్మెంట్ కాస్త లేట్ అయినట్టుగా కూడా కనిపిస్తుంది. అయితే ఇప్పుడు నారా లోకేష్ బ్రాహ్మణితో పాటు కుమారుడు దేవాంశులతో కూడా కలిసి వెళ్లే అవకాశాలు అయితే ప్రధానంగా మనకు కనిపిస్తున్నాయి. ఇది ప్రధానితో పూర్తి స్థాయిలో వ్యక్తిగతమైనటువంటి సమావేశం అయినప్పటికీ కూడా ప్రధానంగా చూసుకున్నట్టయితే కనుక నారా లోకేష్ కి ఏపీలో పదోన్నతి కల్పించాలంటూ కూడా బయట పలువురు అయితే మాత్రం గుసగుసలాడుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. ఎందుకు అంటే ప్రధానంగా ఇక్కడ కూటమిలో డిప్యూటీ సీఎం గా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ తో సమానంగా నారా లోకేష్ కూడా డిప్యూటీ సీఎం పదవి కట్టబెట్టాలంటూ కూడా గతంలో కొంతమంది నాయకులు అదేవిధంగా కార్యకర్తలు కోరిన నేపథ్యం కూడా మనకి చూస్తున్నాం. అయితే గతంలో ఈ పర్యవసానాల నేపథ్యంలో చంద్రబాబు నాయుడు అయితే మాత్రం పూర్తి స్థాయిలో నాయకులందరికీ కూడా ఒక హుకుం జారీ చేసిన పరిస్థితి. ఎవరు కూడా ఈ విషయంపై ఎక్కడ మాట్లాడవద్దంటూ కూడా హుకుం జారీ చేయడంతో ఇదైతే కాస్తంత చల్లబడిన పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలో ఈ నెల 27, 28, 29 తేదీల్లో టీడీపీ ఆవిర్భావ సభకు సంబంధించి మహానాడు నిర్వహిస్తున్న నేపథ్యంలో ఈ సందర్భంగా ఇక్కడ పూర్తి స్థాయిలో నారా లోకేష్ సంబంధించి ఈ విషయం కూడా అనౌన్స్ చేస్తారంటూ కూడా చెబుతున్న పరిస్థితి అయితే ఉన్న నేపథ్యం ఉంది. ఇదే సందర్భంగా ఇప్పుడు నారా లోకేష్ ఢిల్లీ వెళ్ళడంలో కూడా పెద్ద ఎత్తున అయితే మర్మం ఏమీ లేదని కేవలం ప్రధానితో చర్చించడం, అదేవిధంగా అమరావతికి సంబంధించి అమరావతిని పునఃప్రారంభం సందర్భంగా రాష్ట్రానికి కావాల్సినటువంటి కొన్ని సమస్యలపై కూడా మాట్లాడేందుకు అంటూ కూడా బయట చెప్తున్న పరిస్థితి ఉంది. ఏది ఏమైనప్పటికీ సాయంత్రం నారా లోకేష్ ప్రధానితో భేటీ కావడంతో అయితే మాత్రం సర్వత్రా కూడా చర్చ నడుస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ నాయుడు. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.
అనంతపురం జిల్లాలో ప్రసిద్ధి చెందిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి బ్రహ్మోత్సవాల్లో మంత్రి పయ్యావుల కేశవ్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి హాజరై పట్టు వస్త్రాలు సమర్పించారు. లక్ష్మీ నరసింహస్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఉత్సవమూర్తులను మోశారు. ఈ ఉత్సవానికి భారీ సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. ఇక ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తునైతే ఏర్పాటు చేశారని ఆయన తెలిపారు. కాగా రథోత్సవం సాయంత్రం జరగనుందని మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు. ఊరి పేరు ఉమ్మడి నెల్లూరు జిల్లా వెంకటగిరిలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కళ సాకారం కోసం కృషి చేస్తామని స్థానిక ఎమ్మెల్యే కూర్గొండ్ల రామకృష్ణ అన్నారు. ఇక పొలిశెట్టి గుంటను 2 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేస్తామని తెలిపారు. అలాగే ఆరోగ్యంగా ఆహ్లాదకరంగా ఉండేలాగా వాకింగ్ ట్రాక్, అదేవిధంగా పిల్లలు ఆడుకునేందుకు కావాల్సిన అన్ని ఏర్పాట్లను కూడా చేస్తామని వెల్లడించారు. బాగా చేయాలని చెప్పి అనుకున్నాం, కొంత దూరం చేసాం. మళ్ళా మా ప్రభుత్వం పోవడం మళ్ళీ ఆగిపోయింది. అందుకని ఈ దఫాయినా కానీ కనీసం బాగా చేయాలా. మన జాతీయ నాయకులు వాళ్ళ స్టాచ్యూలో కూడా పెడతాం. బాగా తీర్చిదిద్ది వాకింగ్ చేసుకునే విధంగా ఇక్కడ జాతీయ నాయకులు వాళ్ళ విగ్రహాలు కూడా పెట్టే దానికి మేము ప్రయత్నిస్తాం. దగ్గర 2 కోట్లు ఖర్చు పెట్టి దీన్ని తీర్చిదిద్దామని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నా. ఇంకా కూడా అందరూ కూడా వాకింగ్ ఇక్కడే చేసుకునే విధంగా వాకింగ్ చేసేవాళ్ళు కూడా వాకింగ్ ట్రాకు అది కూడా ఏర్పాటు చేస్తూ లైటింగ్ ఎప్పుడు వచ్చినా కానీ పట్టపొంగల్లా ఉండేలాగా లైటింగ్ కూడా ఏర్పాటు చేస్తామని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నాం. గతంలో చేయలేకపోయాం, ఇప్పుడు ఒక 2 కోట్లు వెచ్చించి దీన్ని వాకర్స్కి కానీ ఇంకా ఉన్నటువంటి వాళ్ళు మంచి అందరు నాయకులు ఫోటో విగ్రహాలు పెడతాం. అక్కడక్కడ కూర్చుని దానికి కూడా బల్లలు ఏర్పాటు చేస్తాం. సాయంత్రంగా వచ్చి అక్క చెల్లెలు ఎవరైనా కూడా మహిళలు కానీ అందరూ కూడా కూర్చునే విధంగా ఇక్కడే వాకింగ్ చేసుకునే విధంగా ఏర్పాటు చేస్తామని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నాం. లేకపోయారు, మాకు టైం లేక ప్రభుత్వం పోవడం, 5 సంవత్సరాలు వైసీపీ గవర్నమెంట్ వచ్చినా కానీ వాళ్ళు ఇలాంటి కార్యక్రమాలు అభివృద్ధిలో దేశంలోనే తెలంగాణ మొదటి స్థానంలో ఉందని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తెలిపారు. అడ్డగోలుగా మాట్లాడే వారికి అభివృద్ధితోనే సమాధానం చెప్తామన్నారు. గత ప్రభుత్వం 10 ఏళ్లు ప్రజల సొమ్మును దుబారా చేసిందని ఆరోపించారు. ఇక రాష్ట్రం ఎదుగుదల చూడలేకనే ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయని బట్టి ఫైర్ అయ్యారు. గిరిజనుల కోసం 12,500 కోట్లతో ఇందిరా సౌర జల వికాసం పథకం తీసుకొచ్చామని తెలిపారు. 25 ఎకరాలకు తగ్గకుండా ఇంటిగ్రేటెడ్ ఇంగ్లీష్ మీడియం రెసిడెన్షియల్ స్కూల్, అందులో అన్ని వర్గాల సంస్థ పిల్లలు, ఎస్సీలు, బీసీలు, మైనార్టీలు, ఓసీ సంస్థ పిల్లలు అందరూ ఒకటే స్కూల్లో చదువుకునేటట్టుగా దాని ప్రపంచ స్థాయిలో ఉన్నటువంటి సిలబస్ తో పెట్టి డిజిటల్ ఎడ్యుకేషన్ కూడా ఇంట్రడ్యూస్ చేసి 12th క్లాస్ వరకు నుంచి దాదాపు ఒక స్కూల్ కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని ఇంకా దఫాల వారిగా కాకుండా ఒకటేసారి ఆ బిల్డింగ్స్ కూడా కంప్లీట్ చేసి ఆ స్కూల్స్ ని ఈ రాష్ట్ర ప్రజలకు అందించడమే ప్రధాన ధ్యేయంగా పెట్టుకొని ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. ఒక్కొక్క స్కూల్ ఖరీదు 200 కోట్ల రూపాయలతో శాంక్షన్ చేశారు. ఒక్కొక్క స్కూల్ 200 కోట్ల రూపాయలు. అటువంటి 200 కోట్ల రూపాయలు మన జిల్లాలో ఉన్నటువంటి ఉమ్మడి జిల్లాలో 10 శాసనసభ నియోజకవర్గాల 10కి 10 శాంక్షన్ చేశాం. 10 శాసనసభ నియోజకవర్గాల్లో 10 స్కూల్స్ శాంక్షన్ చేశాం.
ఇటు ఆత్మగౌరవంతో బతికేటట్టుగా గిరిజన కుటుంబాలు కూడా ఎదగాలి. ఈ రెండింటిని సమన్వయం చేస్తూ ఉండే విధంగా ఒక స్కీమ్ తీసుకొని రావాలని చెప్పి కేబినెట్ లో మేమందరం చర్చించి ఒక అద్భుతమైనటువంటి స్కీమ్ ఈ భారతదేశంలో ఎక్కడా లేదు. ఇందిరా సౌర గిరిజల వికాసం, ఇందిరా సౌర గిరిజల వికాసం 12,500 కోట్ల రూపాయలతో ఆ స్కీమ్ తీసుకొచ్చాం. ఈ స్కీమ్ ఏంటంటే చాలా మంది ఇంకా గుర్తులేదు. స్కూలు దాదాపు 25 ఎకరాలకు తగ్గకుండా ఇంటిగ్రేటెడ్ ఇంగ్లీష్ మీడియం రెసిడెన్షియల్ స్కూల్. కాంగ్రెస్ ప్రభుత్వం తమపై కక్ష సాధింపులకు పాల్పడుతోందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి అన్నారు. 30 ఏళ్ల క్రితమే తాము భూమిని కొనుగోలు చేస్తే సర్వే పేరుతో సర్కారు వేధింపులకు గురిచేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ నేతలు తమ భూమిపైన కన్నేశారని సంచలన వ్యాఖ్యలు చేశారు. కోర్టు వ్యవహారంతో భూమిని సొంతం చేసుకుంటామని రాజశేఖర్ రెడ్డి స్పష్టం చేశారు. సర్వే ఆఫీసర్లు, సర్వేయర్లు అందరు కలిసి మా భూమి 82-83 కొలవడానికి వచ్చారు. కోర్టు ఆర్డర్ చూపించారు. కోర్టు ఆర్డర్ ప్రకారం మేము చేయమంటే దానికి డీవియేషన్ చేసుకుంటూ వాళ్ళు వచ్చినందుకు అభ్యంతరం తెలపడం జరిగింది. వాళ్ళకి మాకు కనీసం 15 రోజుల నోటీస్ ఇవ్వాలని కోరాం. అది ఆ 15 రోజుల నోటీస్ కూడా మాకు ఇవ్వలేదు. ఆ ఇవ్వనందుకు మేము రిక్వెస్ట్ చేశాం. మేము ఎందుకంటే మా అబ్జెక్షన్స్ చెప్పడానికి, మా అబ్జెక్షన్స్ రేజ్ చేయడానికి మాకు అవకాశం ఇవ్వాలి కదా అంటే వాళ్ళు దాన్ని సానుకూలంగా స్పందించి మేము కరెక్ట్గా సర్వే సెటిల్మెంట్ ప్రకారంగా ఏదైతే నోటీసులు ఇవ్వాలో అది ఇవ్వలేదు కాబట్టి మేము మళ్ళీ ఆ యొక్క సర్వేలు సర్వ్ చేస్తామని చెప్పడం జరిగింది. తప్పకుండా ఆ ప్రకారంగా ఏంటంటే మేము లా అండ్ ఆర్డర్కి పూర్తిగా సహకరిస్తాం. కానీ అన్ఫార్చునేట్లీ ఏంటంటే మాకు తెలియకుండానే పొద్దున్నే ఇక్కడికి ఒక 50-100 మంది పోలీసులు, ఏసీపీ గారు, ఎస్ఐ గారు, మళ్ళీ వాళ్ళ యొక్క ఎస్బీ వాళ్ళందరూ కూడా ఇక్కడికి రావడం మాకు ఆశ్చర్యం కలిగించింది. అంటే అంత ఏమవుతుంది అనేది మాకు అర్థమవుతలేదు. మేము ఒక 30 ఏళ్ళు ఇక్కడ దూల్చంద్ సిల్క్ మిల్క్ అనే ఒక కంపెనీని మేము 2011లో పర్చేస్ చేయడం జరిగింది. వాళ్ళంతకుముందు 30 ఏళ్ళు మీరు చూస్తే బహుశా పాత కాంపౌండ్ వాల్ కనిపిస్తుంది. మేము కొత్త కాంపౌండ్ వాల్ పెట్టింది లేదు, ఏం లేదు. 82-83 సర్వే నంబర్లో ఉన్న ల్యాండ్ మాది. ఇది 83 సర్వే నంబర్ హెచ్ఎండిఏ ప్లాట్లు చేసి అప్పుడెప్పుడో అమ్మిండ్రు. ఆయన దూల్చంద్ సిల్క్ మిల్స్ ఆయన్నే ఆ ప్లాట్లు కొనుక్కొని ఆయన కాంపౌండ్ వాల్ పెట్టడం కూడా జరిగింది. దాన్ని మేము న్యాయబద్ధంగా మీకు న్యాయంగా ధర్మంగా ఏవి చేయాలనో అవి చేయమనే కోరుతున్నాం. ఎప్పుడు కూడా ఈ ప్రతిసారి దాని మీద ఎవరెవరో వచ్చి యుద్ధం ప్రకటించి అనవసరంగా సిల్క్ మిల్స్ అని అలా ఒక 30 సంవత్సరాలు దీనిలో పెద్ద పెద్ద షెడ్లు పెట్టుకొని ట్యాక్సులు కట్టి ఆ ప్రకారంగా ఇక్కడ నడిపించడం జరిగింది. వాళ్ళ దగ్గర నుంచి మేము పర్చేస్ చేయడం జరిగింది. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవిపైన ఉన్న ధ్యాస అభివృద్ధిపైన లేదని మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి ఆరోపించారు. ఇక గతంలో తన ఉప ఎన్నికల్లో గెలిచిన తర్వాత తెచ్చిన నిధుల పనులను కూడా పర్యవేక్షించకుండా గాలికి వదిలేశారని మండిపడ్డారు. చౌటుప్పల్ పట్టణంలోని కంపెనీలను బెదిరింపులకు గురిచేసి ఎమ్మెల్యే భజన బృందం డబ్బులు వసూలు చేస్తోందని అన్నారు. పోలీసులను అడ్డుపెట్టుకుని ప్రశ్నించిన వారిపైన అక్రమ కేసులు పెడుతున్నారని ప్రభాకర్ రెడ్డి తెలిపారు. నువ్వు అధికారంలోకి వచ్చి ఎమ్మెల్యేగా గెలిచి కనీసం ఈ 22 కోట్ల రూపాయల నిధులు ఖర్చు పెట్టి ఆ పనుల మీద పర్యవేక్షణ చేస్తే ఈ చౌటుప్పల్లో నీళ్ల సమస్య ఉండేదా? అప్పుడు మేము ఉన్నప్పుడు ప్రతి ఇంటికి నీళ్లు ఇచ్చి, ప్రతి ఇంటికి 24 గంటల కరెంట్ ఇచ్చి ప్రజలతోటి మెప్పు పొందినాం. కేసీఆర్ వస్తేనే, ఇక్కడ కేపీఆర్ వస్తేనే ఇవాళ మళ్ళీ ఈ ప్రాంతం అంతా సస్యశ్యామలం అవుతుంది అనేది ఆలోచిస్తా ఉన్నారు. ఖర్చు పెట్టి పనులని వెంటనే పూర్తి చేయాలి. అదే విధంగా వడ్లను వెంటనే కొనుగోలు చేసి పేమెంట్ చేయాలి. ఈ రోడ్ ఏదైతుందో వెంటనే పూర్తి చేసి ఈ షాపు యజమానులు గాని, చౌటుప్పల్ యజమానులకు గాని అందరికి కూడా న్యాయం జరిగే విధంగా చేయాలి. రేషన్ కార్డులలో వాళ్ళకి చేకొడుతోలకే, వాళ్ళకి భజన చేస్తోలకే, వాళ్ళకు మేమేలు సమర్పించిన వాళ్ళకే రేషన్ కార్డులు శాంక్షన్ చేస్తా ఉన్నారు. ఎంతో మంది చెప్తా ఉన్నారు. ఇండ్ల విషయం కూడా అదేనట. వాళ్ళ పేర్ల పచ్చి దరిద్రులు కూడా ఇల్లు ఇస్తలేరు, రేషన్ కార్డు ఇస్తలేరు. వాళ్ళకు భజన చేసిన వాళ్ళకే ఇస్తా ఉన్నారు. కాంగ్రెస్ జెండా వాడికి ఇస్తారట, లేకపోతే లేదట. ఇవాళ పోలీస్ స్టేషన్లు కానివ్వండి, ఎంఆర్ఓ ఆఫీసులు కానివ్వండి, అదే విధంగా ప్రభుత్వ ఆఫీసులు కానివ్వండి,
కాంగ్రెస్ కార్యాలయాలుగా మారినాయి. ఇలా ఇక్కడ ఉన్న పోలీస్ వ్యవస్థను చూస్తే ఆశ్చర్యం అనిపిస్తా ఉంది. ఇక్కడ ఎమ్మెల్యేకు గులాంగిరి చేస్తా ఉన్నారో, లేకపోతే దాసోహం చేస్తా ఉన్నారో, లేకపోతే ఆయన జీతం ఇస్తున్నట్టు ఒక చెప్రాసిలాగా పనిచేస్తా. మేడ్చల్ జిల్లా గట్కేసర్లోని పెద్దమ్మ తల్లి 3వ వార్షికోత్సవ వేడుకలలో ఎంపీ ఈటెల రాజేందర్ పాల్గొన్నారు. ఇక అమ్మవారికి ప్రత్యేక పూజలను నిర్వహించారు. దైవ దర్శనం అనంతరం ఆశీర్వాదం తీసుకున్నారు. వేద మంత్రాలతో అర్చకులు తీర్థప్రసాదాలను అందజేశారు. అనంతపురం జిల్లాలోని పెద్దవడుగూరు ప్రాంతాల్లో సమస్యలను పరిష్కరించడంలో పోలీస్ వ్యవస్థ విఫలమవుతుందని తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జెసి ప్రభాకర్ రెడ్డి ఆరోపించారు. ఇక పెద్దవడుగూరులో ఇండియన్ గ్యాస్ యజమానురాలు సరస్వతి వినియోగదారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించి సమస్యలపైన చర్చించారు. సూర్య ప్రభాకర్ రెడ్డి అనే వ్యక్తి గత 2 మాసాలుగా గ్యాస్ సిలిండర్లను వినియోగదారులకు ఇవ్వడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. యజమానురాలు సరస్వతి కుమారుడి పైన కూడా దాడులు చేస్తూ ఉంటే పోలీసు ఉన్నతాధికారులు ఏం చేస్తున్నారంటూ కూడా జేసీ ప్రభాకర్ రెడ్డి ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. దగ్గర 6 నెలల నుంచి పెద్దవాడు వరకు సప్లై లేదు. ఎవడో వచ్చి ఇస్తాడు. నేను ఏమని అరాధీగా ఒక ఆయన పెద్ద ఆయన వాడు తీసుకోనింది వాళ్ళ పిన్నమ్మతో ఎవరిదో వదిలితే దౌర్జన్యంగా జరుపుతాడు. వాళ్ళు నడుపుకోవాలంటే వీడు అక్కడ రాళ్ళు 2వ బీగము ఏమంది పోలీసు వాళ్ళు చెప్తానన్నా ఇది పోలీసు వాళ్ళ ఫాల్ట్ కాదు. ఒక ఆయన పెద్దగా కొత్తగా వచ్చాడు ఒక ఆఫీసరు. ఆయన ఏందో అర్థమే కావడం ఆయన పద్ధతి. ఈ డిస్ట్రిక్ట్ లో ఆయన ఏదో పెద్ద చలామణి చేస్తాడు. ఏమనుకుంటున్నాడు ఇంత అన్యాయం జరుగుతుంటే ఏడున్నా వాళ్ళని అడిగితే సార్ మేమేం చేయాలి సార్ పైనుంచి రావాలంట. ప్రతి విషయంలో అదే ఉంది. మేము ఓపికగా ఉన్నాం. తాడిపత్రుల్లో కూడా ఆ కాలేజ్ కేసు దొంగతనాల కేసులు అవన్నీ ఇస్తే ఆయన తీసుకొని ఆయన ఫైల్ ఆయన టేబుల్లో పెట్టుకుంటాడా? జరగదు. మేము తిరగబడినామంటే జరగదు. మేము న్యాయం కోసం పోరాడుతున్నాం. ఎన్ని రోజులు అయ్యాడా? వాడు బియ్యం వేసుకొని రాళ్ళు వేసి కూర్చుంటాడా? పబ్లిక్ ఏమవుతుందా? చెప్తాను చూడండి. ఆఫీసర్ గారు దయచేసి మా ఎస్పీ గారు ఉన్నారు, బాగున్నారు. ఆయన అందరికీ న్యాయం చేస్తాడు. నువ్వేంది ఫైళ్ళని పెట్టుకున్నాడు కూర్చొని? ఏమనుకుంటున్నారు మీరు? తిరగబడ్డారంటే పబ్లిక్ ఎవరి చేత కాదు. ఎస్ మీరు మంగళవారం బుధవారం లోపల ఫైల్ క్లియర్ చేయండి. లా ఎటుంటే చేయండి. మా ఫేవర్గా చేయమని చెప్పడంలే. కాలేజ్ విషయంలో దొంగ పిల్లలు పోయి ఎగ్జామ్ రాస్తే కేసు పెట్టలేవా? వైస్ ఛాన్సలర్ ఇస్తే పెట్టలేవా? ఏంది నువ్వు మాట్లాడేది? నాకు అర్థం కావడంలే. ఏం మాట్లాడుతావు నువ్వు? దొంగతనాలు అయితే వాడు డబ్బులు రావాలంటే వాడు కేసు కట్టవా? ఎందుకు కట్టావు? దగ్గర ప్రకృతి పగబట్టింది. అన్నదాతను ఆగమాగం చేస్తుంది. ఇక ములుగు జిల్లా ఏటూరు నగరంలో భారీ వర్షానికి ధాన్యం కొనుగోలు కేంద్రంలో ఉన్న ధాన్యం భారీ స్థాయిలో కొట్టుకుని పోయింది. దీంతో రైతులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. కష్టపడి పండించిన ధాన్యం వర్షానికి కొట్టుకుని పోవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక ప్రభుత్వం తమను ఆదుకోవాలని, లేని పక్షంలో ఆత్మహత్యలే తమకు శరణ్యమని తెలిపారు. ఇక రైతుల పక్షాన నిలబడాలని మంత్రి సీతక్కను రైతులు అభ్యర్థించారు. రూపాయలు అప్పు తెచ్చిన కట్టుకునే టయానికి పంట చేతికి వచ్చిన టయానికి ఏం లేకుండా మొత్తం కొట్టుకుపోయింది. మొత్తం నీళ్ళ పాలైంది. నడువుల వంటి వరదలే మొత్తం. మేము రైతులను చూసుకుంటూ అక్కడ ఏడ్చుకుంటూ ఉన్నాం, కానీ కనీసం ఏం చేసుకొని మా పంట నాపుకోలేని పరిస్థితిలో ఉంది. మేము చూసుకుంటే మా ధాన్యాన్ని నీళ్ళ పాలు చేసినాం. కాబట్టి దయచేసి రైతులను ఆదుకోవాలని మనస్ఫూర్తిగా సీతక్క గారిని కానీ, కలెక్టర్ గారిని కానీ, అధికారులను, జిల్లా అధికారులను, మండల అధికారులు తక్షణమే మాకు సహాయక చర్యలు చేపట్టి నష్టపరిహారాన్ని అంచనేసి మా నష్టపరిహారాన్ని మాకు ఇప్పిస్తే మేము మా భార్య పిల్లలను చదువుకొని మా అప్పులు కట్టుకునే పరిస్థితిలో ఉంటాం. లేకపోతే మాకు ఆత్మహత్యలే శరణం తప్ప ఇంకేది లేదు. దయచేసి మమ్మల్ని ఆదుకోవాలని మేము మనస్ఫూర్తిగా జిల్లా యంత్రాంగాన్ని. ఇక్కడున్న రైతులకు చాలా మంది నైట్ 4 గంటలకి వర్షం స్టార్ట్ అయింది. జనాలు పండుకున్నారు. ఇక్కడ వడ్లు పూసినారు, కానీ ఎప్పుడైతే వాగు రాలేదు ఈ ప్రాంతానికి. వడ్లు వర్షం వచ్చి ఎంబడే వాగెక్కి ఒక 400 ఎకరాల వడ్లు కొడకపోయినాయి.
రైతులు ఎంతో ఇబ్బందితో ఇక్కడ బాగా లొల్లి పెడతారు, ఏడుస్తారు, ఇబ్బంది 2 ఎకరాలు ఒక్కొక్క రైతుకు ఒక 50,000 చొప్పున ఇవ్వాలని ఈ గవర్నమెంట్